నమస్తే అండి. మనం సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు చందు సాంబశివరావు గారి దగ్గరికి వెళ్లే ముందు తాజాగా ఒక సర్వే వచ్చిందండి. ఈ రైజ్ విడతల వారీగా ఇస్తున్నారు వాళ్ళు. మొన్న గోదావరి జిల్లాల గురించి ప్రస్తావన చేశారు. ఇప్పుడు వచ్చేసరికి ఉత్తరాంధ్రది కూడా అయిపోయింది. అండ్ గోదావరి జిల్లాల మీద ఇచ్చిన సర్వేలో 19 మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత. మొన్న ఉత్తరాంధ్ర ఇచ్చారు, అందులో 17 ఇచ్చారు. 17లో 9 మంది వ్యతిరేకత, 9 మంది మీద సివియర్ వ్యతిరేకత. ఇక్కడ 19 మంది అందరూ ఉన్నారు. ఇక్కడ కేవలం ఒక తెలుగుదేశం, జనసేన, అక్కడ బీజేపీ లేకుండా పోవచ్చు. బట్ ఈ రెండిట్లో గోదావరి మీద పట్టు కోల్పోతున్న జనసేన మెజారిటీ వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోయే ఛాన్స్ టీడీపీ ఇన్ఛార్జీలదే ఇక్కడ పెత్తనం. ఇసుక దందా, కరెంటు బిల్లులు, సంక్షేమ పథకాలములు, అలాగే పంట కొనుగోలు, ఇవన్నీ కూడా ఇప్పుడు మేజర్ ఫ్యాక్టర్స్ కాబోతున్నాయి. మొన్న చూసుకుంటే ఉత్తరాంధ్రలో 17, ఇప్పుడు 19 కనుక చూసుకుంటే 36. చంద్రశేఖర్ గారు 36 మంది మీద వ్యతిరేకత. మీరు అనొచ్చు ఇట్స్ టూ ఎర్లీ టు అరైవ్ ఇన్ టు కంక్లూజన్. నేను కూడా దాంతో ఒప్పుకుంటా. కానీ ఇది ఒక హెచ్చరిక, అవునా కదా? హుస్సేన్ గారు, మీకు ఛానల్లో ఉన్న పెద్దలు రాజశేఖర్ గారికి, బాజీ గారికి, టీడీపీ ప్రతినిధి అందరికి కూడా నమస్కారం. ఈ అంటే ఈ సర్వేలు, ఈ అసెస్మెంట్స్ ఫ్రమ్ టైం టు టైం వస్తుంటాయి. మనం వాటిని సీరియస్గానే తీసుకోవాలి, నో డౌట్ అబౌట్ ఇట్. దాన్ని మనం డిస్కౌంట్ చేయకూడదు. అట్ ద సేమ్ టైం ఒక్క సంవత్సరంలోనే అంతా జరిగిపోయింది అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇంకా మనకు 4 సంవత్సరాలు అయింది. మన ఆర్థిక పరిస్థితులు అనుకోండి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వేరియస్ కార్యక్రమాలు, ప్రయారిటీ షిఫ్ట్లో కొంత డిలే ఉన్నమాట నిజం. ఈ ప్రయారిటీ షిఫ్ట్స్ వల్ల ఉదాహరణకి 19 నుంచి 24 వరకు అమరావతి అనే యాక్టివిటీని కంప్లీట్గా జీరోకి తీసుకొచ్చారు అనుకోండి, స్టాండ్ స్టిల్కి తీసుకొచ్చారు. మళ్ళీ దాన్ని రీఇనిషియేట్ చేయాలి, దాన్ని ట్రాక్ మీద తెచ్చుకోవాలంటే కొంత టైం పడుతుంది, కొంత రిసోర్సెస్ కూడా అవసరం. ఎప్పుడు కూడా మూవింగ్ ట్రైన్ని అదే డైరెక్షన్లో మూవ్ చేసి ఇంకొక డైరెక్షన్లో ఉన్నటువంటి వ్యవస్థను ఒక డైరెక్షన్లోకి తీసుకురావడం కూడా కొంత టైం తీసుకునే వ్యవహారం. డెఫినెట్గా 24 నుంచి జరుగుతున్న కార్యక్రమాల్లో అనేక రంగాల్లో అటు కాదు, మనం వెళ్ళాల్సిన దశ అది కాదు, దిశ అది కాదు, ఆ ప్రయారిటీస్ మారినాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రయారిటీస్ ప్రజలు తిరస్కరించారు కాబట్టి మనం మళ్ళీ డిఫరెంట్ డైరెక్షన్లో అభివృద్ధి వైపు మొక్కు చూపేలాగా, సంక్షేమాన్ని నడపాలి అన్నది డెఫినెట్గా ఇట్స్ ప్రయారిటీ షిఫ్ట్. ఆ షిఫ్ట్ కూడా కొంత బర్డెన్ని ప్రభుత్వం మీద పెట్టింది, కొంత డిలే ఉంటుంది. మనం అనుకోగానే రోజు డే 1 నుంచి మనం అనుకునేది చేయలేము. ఉదాహరణకి ఈ టైంలో ఏదైతే మనం ప్రయారిటైజ్ చేస్తున్నామో ప్రభుత్వం, వచ్చేసారి కూడా మనకు అవకాశం ఉన్నట్టయితే ఇవే ఐడియాస్ని కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డెవలప్మెంట్ మీకు వితౌట్ ఎనీ బ్రేక్ కనిపిస్తుంది, ఫాస్ట్గా కనిపిస్తుంది. ఉదాహరణకి వాళ్ళు నేషనల్ లెవెల్లో బీజేపీకి మంచి పేరు వచ్చింది అంటానికి కారణం సుస్థిరమైనటువంటి ప్రభుత్వం. 2 సార్లు బ్యాక్ టు బ్యాక్ రావడం, 3వసారి కూడా మళ్ళీ నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి కావడం వల్ల ఏమైందంటే ఏదైతే ప్రజాకర్షణ ఉన్నటువంటి, ప్రజాదరణ ఉన్నటువంటి స్కీమ్స్ ఉన్నాయో, ప్రోగ్రామ్స్ ఉన్నాయో, వాటన్నిటికీ కూడా ఇంకొద్దిగా మూమెంటం పెంచి, ఇంకొద్దిగా ఎక్స్పాండ్ చేసి అదే డైరెక్షన్లో ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఓవరాల్గా నేషనల్ ప్రోగ్రెస్ చూస్తున్నాం. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో 14 నుంచి 19 వరకు ఒక డైరెక్షన్లో ఉంటే 19 నుంచి 24 వరకు డైరెక్షన్ కొద్దిగా మారింది అనుకున్న తర్వాత మళ్ళీ 24 నుంచి మనం డైరెక్షన్ మార్చాలి అన్నది ఇవాళ అందరూ కూడా గుర్తించాలి. సార్ ఒక ప్రశ్న, సార్ మీరే సమానం చెప్పండి. సాంబశివరావు గారు, ఒక ప్రశ్న. ఇప్పుడు మీరు చెప్పేవన్నీ ఎక్స్క్యూజెస్ కింద తీసుకుంటానికి మీరేమి చిన్న వ్యవస్థ నడపట్ల, ఒక ప్రభుత్వం నడుపుతున్నారు. ప్రభుత్వానికి 1 ఇయర్ టైం అనేది చాలా ఎక్కువ సమయమే, యాంపుల్ టైం. సో ఎక్కడికక్కడ మన భుజాలు మనమే చరి చేసుకొని మనం అద్భుతంగా పనిచేస్తున్నామని చెప్పుకోవటం అనేది కరెక్ట్ కాదు. నేను ఇందాక నా ఓపెనింగ్ రిమార్క్స్లో కూడా చాలా స్పష్టంగా చెప్పా, ఇది 1 ఇయర్ సర్వేలను బట్టే మనం కంక్లూజన్లోకి జంప్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇది ఒక పెద్ద హెచ్చరిక. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు చూస్తే యు ఆర్ గోయింగ్ టు లూజ్ ద గ్రౌండ్ ఇన్ సమ్ 36 సెగ్మెంట్స్ 1 ఇయర్ వరకు. ఇక్కడ సరి చేసుకోకపోతే రేపొద్దున పెద్ద థ్రెట్ మీకు ముంచుకు రాబోతోంది అనేది వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు కూటమి ఇరగదీసి వచ్చేస్తోందని చెప్పిన సంస్థలే అవి. ఇవాళ మరి అదే కూటమి ఎమ్మెల్యేల పనితీరు మీద మాట్లాడుతున్నాయంటే ఫ్యాక్టర్స్ కూడా మెన్షన్ చేస్తున్నాయి. ఇక్కడ మిమ్మల్ని మీరు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.
డెఫినెట్గా నేను ఏమంటున్నానంటే ప్రతి సర్వే కూడా, ప్రతి కన్సర్న్ కూడా ప్రజలిచ్చే ఫీడ్‌బ్యాక్‌ని మేము సీరియస్‌గానే తీసుకుంటాం. ఐయామ్ నాట్ డిస్కౌంటింగ్ థాట్. అట్ ద సేమ్ టైమ్ ఐయామ్ ట్రైయింగ్ టు జస్టిఫై ఇది ఈ ఈ దీనివల్ల కొంత డిలే జరిగిన మాట వాస్తవం అయ్యుండొచ్చు. మనందరం కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. నంబర్ 2 అట్ ద సేమ్ టైమ్ ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలు, హామీలను కూడా బలోపేతం చేస్తూ వాటిని కూడా గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. పెడుతున్నారు. ఉదాహరణకి డే 1 నుంచి మనం పెన్షన్స్ బాగానే చేయగలిగాం. అలాగే ఇప్పుడు అమ్మఒడి గాని, మిగతా స్కీమ్స్ గాని ఫస్ట్ ఇయర్‌లో కొద్దిగా ఫైనాన్సెస్ బాగోలేదు కాబట్టి సెకండ్ ఇయర్ నుంచి అని అనుకున్నారు. సెకండ్ ఇయర్‌లో చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇలా ఐ థింక్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఒకటి డ్యామేజ్ కంట్రోల్ చేయగలిగాం. ఒక సంవత్సరంలో అది కనపడని ప్రోగ్రెస్. ఆ డ్యామేజ్ కంట్రోల్ తర్వాత మీకు రోడ్లు గాని, రవాణా వ్యవస్థ గాని, జనరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని ఒక్కొక్కటిగా డెఫినెట్‌లీ వి ఆర్ ఏబుల్ టు షో ప్రోగ్రెస్. ఇది ఇది ప్రజలు గమనిస్తారు. అండ్ వీ వాంట్ టు సర్వ్ దెమ్. వీ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ దే ఆర్ ఆల్సో హ్యాపీ. నేనేమి మీ అబ్జర్వేషన్స్ నేను కాదంటలేదు. ఐయామ్ ట్రైయింగ్ టు జస్ట్ షో యూ ద రీజన్ ద ప్రెషర్. ఈ ప్రెషర్‌లో కొద్దిగా వెనకబడినట్టుగా కనపడిన మాట వాస్తవం అయినప్పటికీ ఇది అన్‌రీజనబుల్ కాదు. ఇదేమి మనకి మనం ఏదో ఉద్దేశాలతోటి చేయకూడదు అనుకున్నాం, అలాంటి ఎవేజివ్ డెసిషన్స్ వల్ల కాదు. రైట్ సాంబశివరావు గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి నరసింహప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. నరసింహప్రసాద్ గారు, ఇక్కడ నమస్కారం సార్. నమస్కారం. మీ సంక్షేమ పథకాల విషయంలో 1-2 రోజులు లేట్ అయినా కూడా ప్రజలు దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవట్లా. మీ అవినీతిని సీరియస్గా తీసుకుంటున్నారు. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో క్రమశిక్షణతోటి, పద్ధతితోటి, చాలా ఆర్గనైజ్డ్గా జరిగిన అవినీతితో పోలిస్తే ఈ ఏడాదిలో మీరు దాన్ని దాటేశారు. అది దాటేసి దాంట్లో మీరు ప్రోగ్రెస్ చూపించారు. మొత్తం 5 ఫ్యాక్టర్స్ ప్రధానంగా కనిపిస్తున్నాయి. మైనింగ్ అండ్ రేషన్ బియ్యంతో కూడా సహా, రేషన్ బియ్యం అండ్ అలాగే ల్యాండ్స్, రియల్ ఎస్టేట్, సెటిల్మెంట్స్, ఎక్కడికక్కడ లిక్కర్, శాండ్, ఇవన్నీ ప్రధానంగా కనిపిస్తున్నాయని 1 కాదు, 2 కాదు, 3 సర్వేలు చెబుతున్నాయి. మరి ఇక్కడ మీ సంక్షేమ పథకాలంటే మరి ఖజానాలో డబ్బులు ఉన్నప్పుడో లేకపోతే అప్పులు తెచ్చుకుని ఏదో ఒకటి ఈ కింద మీద పడి చేస్తున్నారు. దాంట్లో ఏం కాదంటే ఇంకొన్ని చేయబోతున్నారు కూడా. దాన్ని పరిగణలో తీసుకోవట్లేదు. మిమ్మల్ని అసలు ప్రధానంగా ఎన్నుకున్నదే జగన్మోహన్ రెడ్డి అవినీతి మీద చిరాకు పుట్టి.